హలో, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాదాపుగా 40,000 లైక్స్ వచ్చాయి. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సమస్యలు కానీ ఏదైనా ఉన్న పాత విషయాలు కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు నాకు మెయిల్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేస్తే వాటికి తగిన సమాధానాలు నా శక్తియుక్తుల ఆలోచించుకొని మీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలను. ఎందుకంటే నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపేటప్పుడు సి లాంగ్వేజ్ కోర్సు నేర్పిస్తుంటాను. సి లాంగ్వేజ్లో మేము 2000 సంవత్సరంలో నేర్చుకున్నాము. 2000 ఇయర్ నాట్ నౌ. అప్పుడు నేర్చుకున్నప్పుడు ఎవరు కానీ దానికి సరిగా ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ఏదైనా చెప్పలేదు కానీ మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం, మ్యాథ్స్లో ప్రాబ్లం 10th క్లాస్ కానీ 8th క్లాస్ 9th క్లాస్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని కంప్యూటరైజ్గా ఎలా చేయాలి, ఆ ప్రాబ్లం కంప్యూటర్లో ఈజీగా ఎలా తీసుకురావాలి. నేను ఎప్పుడు ఒక ఆలోచిస్తుంటాను. ఒక విషయాన్ని ఒకే రకంగా చెప్పడం కన్నా దాన్ని 10 రకాలుగా చెప్పి 10 విషయాలలో ఆలోచించుకొని మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య అన్నమాట. అప్పుడు చాలా నా మోటివ్ ఈ ఆన్సర్స్ క్వశ్చన్కి ఒకే సమాధానం కాకుండా 10 రకాల సమాధానాలను నేర్చుకున్నాను. అందుకే నేను చెప్తున్నాను, మీకు కావాల్సినది సమాధానం ఏదైనా కావాలా. ఇలా చెప్పే మెథడ్ని నేను సైకాలజీలో కొత్తగా పెట్టాను. నా ప్రాజెక్ట్ వర్క్ పేరు థింక్ డిఫరెంట్, వర్క్ కంఫర్ట్. ఒకే విషయాన్ని 10 రకాలుగా నేర్చుకోవాలి. ఒకే విషయం 10 రకాలుగా ఎంత ఈజీగా చెప్పగలమో తెలుసుకోవాలి. నేను ఎందుకంటే ఇది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే, నేను స్కూల్లో టీచర్గా కంప్యూటర్ టీచరు, సైన్స్ టీచరు ప్లస్ కంప్యూటర్ చిన్న పిల్లలకు అంటే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కంప్యూటర్ టీచ్ చేశాను. అప్పుడు చెప్తుండండి 3rd క్లాస్ వాళ్ళకు ఒకే రకంగా చెప్పలేము, అదే 9th క్లాస్ వాళ్ళకు ఒకే రకంగా చెప్పలేము. కానీ టెక్స్ట్ బుక్స్ మాది అక్కడ ఉన్నది ఎంఎస్ ఆఫీస్ మాత్రం, ఎంఎస్ ఆఫీస్ పెయింట్, డ్రాఫ్ట్స్ టూల్ అంతకన్నా ఎక్కువ ఉండవు. దానికి చెప్పేటప్పుడు ఒకే క్లాస్ ఒకటే సబ్జెక్ట్ను 10 క్లాసులలో నేను ఏ విధంగా మోల్డ్ చేసి చెప్పాలి, దాని గురించి నేను బాగా థింక్ చేసినందుకు ఒకే విషయం గురించి 3rd క్లాస్ కానీ 4th క్లాస్ 5th క్లాస్ కానీ ఏ రకంగా చెప్పాలి, ఎంత ఈజీగా చెప్పాలి, ఇక్కడ సబ్జెక్ట్ అక్కడ చెప్పకూడదు, అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ చెప్పకూడదు, అలా మనం చెప్పాలని చాలా ట్రై చేసి మిగతా విషయాలు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. దాని గురించి మీరు ఏదైనా క్వశ్చన్ కానీ మీకు ఉన్న సమస్యలు కానీ మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ గురించి ఆన్సర్ తెలుసుకోవాలన్నా కానీ మీరు నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేసినారంటే నేను దాని గురించి సమాధానం కంపల్సరీ చెప్పగలను. అదే శ్రీనివాస సమాధానం. మా ఛానల్ పేరు కూడా శ్రీనివాస సమాధానం. ఏదైనా సమస్యల గురించి కానీ ఏదైనా కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి క్వశ్చన్లు కావాలంటే అడగండి, నాకు తెలిసిన వరకు ఆన్సర్ ఇస్తాను. అది తప్పేదే నాకు కూడా చెప్పండి.